NMOS ఫ్యాబ్రికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. NMOS ఫ్యాబ్రికేషన్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ ఏ ట్రాన్సిస్టర్. మీకు ట్రాన్సిస్టర్ అప్లికేషన్ గురించి ఆల్రెడీ తెలుసు. సో దిస్ ఈజ్ ద ట్రాన్సిస్టర్, MOS transistor, source, gate, drain terminals. Of course, supply is required. So what is the application, main application for the transistor? This is only the symbol, students. While giving small signal, it amplifies the given input signal. This is the main application. Of course, it is acted as an amplifier and it stores the data. అందుకనే మనం మెమరీ కార్డ్ని డిజైన్ చేయాలంటే it is an array of transistor. It is an array of transistor. So many transistors are integrated and to design a RAM, to design a memory card. So like that, if the number of transistors ఎక్కువ ఉంటే GB memory card GB ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ తక్కువ ఉంటే మెమరీ తక్కువ ఉంటుంది. సో ఇలాగా సో మెనీ అప్లికేషన్స్ ఆర్ దే. ట్రాన్సిస్టర్స్ లేకుండా మనం ఏది డిజైన్ చేయలేము. ర్యామ్ కానీ, రోమ్ కానీ, మెమరీ కార్డ్ కానీ, షిఫ్టర్ కానీ, ఎనీథింగ్ వీ నీడ్ టు డిజైన్ యూజింగ్ ట్రాన్సిస్టర్ ఓన్లీ. సో అందుకనే ట్రాన్సిస్టర్ ఫ్యాబ్రికేషన్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఇది ఓన్లీ సింబల్ మాత్రమే. ఇక్కడ దిస్ ఈజ్ సోర్స్, గేటు, డ్రైన్. సో ఇక్కడికి వచ్చేవరకు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. NMOS ఫ్యాబ్రికేషన్ యూజ్ చేసి ఒక నేచర్లో సిలికాన్ సబ్స్ట్రేట్ అనే మెటీరియల్ తీసుకుంటారు ఫస్ట్ స్టెప్లో. ఇది సిలికాన్ సబ్స్ట్రేట్ ఆర్ పీ సబ్స్ట్రేట్లోనేమో హోల్స్ ఉంటాయి, N సబ్స్ట్రేట్లోనేమో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలాగా ఒక మెటీరియల్ తీసుకున్నాం. ఈ మెటీరియల్కి సిలికాన్ డైఆక్సైడ్ కోటింగ్ వేస్తారు. ఈ కోటింగ్ ఎందుకంటే ప్రొటెక్షన్ ఇస్తుంది సర్ఫేస్కి. మీరు చాలా చిప్లో చూసే ఉంటారు, ఒక చిప్ డిజైన్ చేసినప్పుడు ఏదో కోటింగ్ ఉంటుంది పైన. ఆ కోటింగ్ ఎందుకంటే ఇట్ గివ్స్ ది ప్రొటెక్షన్ ఫర్ ది సర్ఫేస్. సో దట్ ఈజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ ఆర్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటారు. ఈ సెకండ్ స్టెప్లో ట్రాన్సిస్టర్ డిజైన్ చేసేటప్పుడు అలా చేస్తారు. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ద సిలికాన్ పీ సబ్స్ట్రేట్. సో ఇది పీ సబ్స్ట్రేట్, హోల్స్ ఉంటుంది. థర్డ్ స్టెప్లో ఏం చేస్తారంటే, ఒకవేళ ఏదన్నా హార్డ్ సర్ఫేస్ ఉంటే, అప్ అండ్ డౌన్స్ ఉంటే, సో ఫోటోరెసిస్ట్ని లేయర్తో ఈవెన్ సర్ఫేస్ని తీసుకొస్తారు. ఈ SiO2 లేయర్ డిపాజిట్ చేసిన తర్వాత ఫోటోరెసిస్ట్ లేయర్ని గ్రోన్ చేస్తారు. దిస్ ఈజ్ ద ఫోటోరెసిస్ట్ లేయర్. టోటల్ సర్ఫేస్ ఈజ్ గ్రోన్ విత్ ద ఫోటోరెసిస్ట్ లేయర్. ఇది ఈవెన్ సర్ఫేస్ రావటం కోసం ఫోటోరెసిస్ట్ లేయర్ని యూజ్ చేస్తారు. అది థర్డ్ స్టెప్లో. సో ఇది హోల్స్ మెటీరియల్, హోల్స్ ఉంటాయి. ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తారంటే, టోటల్ సర్ఫేస్ని హీట్ చేసి టు గెట్ హార్డ్ సర్ఫేస్ కావాలి మనకి. హార్డ్ సర్ఫేస్ కావాలి. ఈ హార్డ్ సర్ఫేస్ కోసం దే విల్ పాస్ యూవీ లైట్ని పాస్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద పీ సబ్స్ట్రేట్. సో ఆల్రెడీ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ని డిపాజిట్ చేసాం, ఫోటోరెసిస్ట్ లేయర్ని గ్రోన్ చేసాం. దీని తర్వాత యూవీ లైట్ని పంపిస్తాం, కానీ ఒక మాస్క్ యూజ్ చేస్తారు. ఈ మాస్క్ ఎందుకంటే అన్ని ఏరియాలు ఎక్కడ కావాలంటే అక్కడ మాత్రమే మనం యూవీ లైట్ పంపించి రిమైనింగ్ ఏరియాస్ని స్టాప్ చేస్తుంది. ఎక్కడ అవసరం లేదంటే అక్కడ స్టాప్ చేయడానికి యూజ్ చేస్తారు. దట్ ఈస్ ద మాస్క్ అడ్వాంటేజ్. ఈ మిడిల్లో అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం డిఫ్యూజ్ చేయాలి, మళ్ళీ వేరే ఎలక్ట్రాన్స్ని మనం ఇన్సెర్ట్ చేయాలి. అందుకనే మిడిల్లో మాస్క్ యూజ్ చేశారు. దే నీడ్ టు స్టాప్. సో అందుకనే యూవీ లైట్ని యూజ్ చేసి మనకి టోటల్ సర్ఫేస్ని హాట్ చేశారు. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ స్టెప్లో ఈ ఫోటోరెసిస్ట్ లేయరు సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ని రిమూవ్ చేసి మనకి గేట్ టెర్మినల్ ఎక్కడ కావాలో అక్కడ పాలిసిలికాన్ మెటీరియల్ని డిపాజిట్ చేస్తారు. సో ఎట్ ది మిడిల్ ఆఫ్ ది సబ్స్ట్రేట్
they are deposited with polysilicon material that is named as gate. సో పీ టైప్ గేట్ కింద యాక్ట్ చేస్తుంది ఇది. సో ఇది గేట్ టెర్మినల్ డిజైన్ అయిపోయింది. ఇంకా 2 టెర్మినల్స్ కావాలి ట్రాన్సిస్టర్కి, ఒకటి సోర్సు, ఒకటి డ్రైన్ టెర్మినల్. ఆ 2 డిజైన్ చేయటం కోసం ఏం చేస్తారంటే, బై హిట్టింగ్ దిస్ మెటీరియల్ దే ఆర్ ఇన్సెట్టింగ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ పీ సబ్స్ట్రేట్. మనకేంటి ట్రాన్సిస్టర్, ఇది ఓన్లీ సింబల్ మాత్రమే. మనం ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ చూస్తున్నాం, సోర్సు, గేటు, డ్రైన్. సో ఇది పీ సబ్స్ట్రేట్. సో ఇలాగా దీంట్లోకి ఇప్పుడు మన గేట్ డిజైన్ అయిపోయింది. రిమైనింగ్ మనకు కావాల్సింది ఓన్లీ సోర్సు, డ్రైన్ టెర్మినల్స్. దానికోసం ఈ మెటీరియల్ని హీట్ చేసి మనం ఎలక్ట్రాన్స్ని డిఫ్యూజ్ చేస్తాం సోర్సు. దాంతో ట్రాన్సిస్టర్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు గేట్ టెర్మినల్ ఆల్రెడీ డిపాజిట్ చేసాం, పాలిసిలికాన్ మెటీరియల్తో డిజైన్ చేసాం. దిస్ ఈజ్ ద పాలిసిలికాన్ మెటీరియల్ నేమ్డ్ యాజ్ గేట్. సో ఇది ఆల్రెడీ పీ సబ్స్ట్రేట్, అంటే పీ సబ్స్ట్రేట్లో హోల్స్ ఉంటాయి. హోల్స్ మెటీరియల్లోకి మనం ఎలక్ట్రాన్స్ని డిఫ్యూజ్ చేస్తాం. బై హీటింగ్ దిస్ మెటీరియల్ పీ సబ్స్ట్రేట్ వీఆర్ డిఫ్యూజింగ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఇన్సెర్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ ఏరియా రిక్వైర్డ్ అమౌంట్. సో దీన్ని సోర్స్ అని నేమ్ పెడతారు, దీనికి గేట్ డ్రైన్ అని నేమ్ ఇస్తారు. నౌ యూ కెన్ సీ దిస్. ఇప్పుడు చూడండి, సోర్సు, గేటు, డ్రైన్ 3 టెర్మినల్స్ డిజైన్ అయిపోయినాయి. 3 టెర్మినల్స్. సో నౌ ఇట్ ఈస్ యాక్టెడ్ యాజ్ ఏ యాంప్లిఫైర్. స్మాల్ సిగ్నల్ ఇస్తే ఇట్ యాంప్లిఫైస్ ది గివెన్ ఇన్పుట్ సిగ్నల్. ఇలాగ ట్రాన్సిస్టర్ని డిజైన్ చేస్తారు, ఫ్యాబ్రికేట్ చేస్తాం. కోర్స్ దీని తర్వాత 2 స్టెప్స్ ఉంటాయి. మళ్ళీ టోటల్ సర్ఫేస్ని సిలికాన్ డైఆక్సైడ్తో కోటింగ్ వేస్తారు. దట్ విల్ గివ్స్ ది ప్రొటెక్షన్ ఫర్ ది సర్ఫేస్. దాని తర్వాత మళ్ళీ మెటల్తో కూడా డిపాజిట్. టోటల్ సర్ఫేస్ ఈజ్ గ్రోన్ విత్ ద మెటల్. దట్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ది కనెక్షన్ టు ది అదర్ డివైజెస్. వేరే డివైజెస్కి కనెక్షన్ ఇవ్వడానికి ఆ మెటల్ని యూజ్ చేస్తాం. సో ఇలాగా మనం ట్రాన్సిస్టర్ని ఫ్యాబ్రికేట్ చేస్తారు. హోల్స్ ఉన్న మెటీరియల్లోకి ఎలక్ట్రాన్స్ని ఇన్సర్ట్ చేసి సోర్సు, డ్రైన్ కింద డిజైన్ చేస్తారు. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ డిజైనింగ్ ఫర్ NMOS fabrication process. Thank you. If you have a doubt or suggestions, send to me.